ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అనేది ఆకాశమంత ఎత్తుకు ఎదిగినటువంటి మనుషుల యొక్క బలాన్ని, వారి యొక్క అధికారాన్ని పాతాళానికి దిగజారుస్తుంది. మన విశ్వాసం అనేది ఎదుట ఆకాశానికి ఎగబాకిన మనుషుల యొక్క అహంకారాన్ని, వారికి ఉన్నటువంటి బలాన్ని పాతాళ లోకానికి దిగజారుస్తుంది. ఆయా సందర్భాల్లో యేసుప్రభు వారు ఈ విశ్వాసం విషయమై వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విశ్వాసం! కంటికి మించినటువంటి కొండ ఉంటుంది కదా, కొండ మనం చూస్తే మన కంటికి సరిపోదు. అంత పెద్ద కొండని ఏం చేస్తూ ఉన్నదంటే ఎత్తి సముద్రంలో పడేస్తూ ఉంది. మనకి కొద్దిగా విశ్వాసం ఉంటే చాలు, ఆవగించాలి. అంత విశ్వాసం ఉంటే చాలు. మన కళ్ళకి మించినటువంటి బలమైనవి ఏమైతే ఉంటాయో, మన కళ్ళకి మించి, మన తాహతుకు మించి, మన ఆలోచనకి మించినటువంటి బలమైనవి ఏమైతే ఉంటాయో వాటిని వేరుతో సహా పెళ్ళగించి సముద్రంలో పడేస్తాము, లోకంలో పడేస్తాము. మనుషులందరి యొక్క బలాన్నంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి పాతాళానికి కూల్చేస్తాడు. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసాన్ని క్రీస్తు మీద ఉంచి వారితో పాటు వారి యొక్క ప్రజలను కాపాడుకునేటువంటి వారు అనేకులను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందే కాదు, పూర్వకాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల కాలంలో ఉన్నటువంటి వారు అన్య జనాంగంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రాణభయంతో ఎక్కడ మిగిలినటువంటి లోకస్తులతోటి, మేము బలమైనటువంటి ప్రజలను చెప్పుకున్నటువంటి వారితోటి నశించిపోవడానికి ఇష్టపడలే. దేవుని ప్రజలతోటి బ్రతకడానికి సిద్ధపడ్డారు. వారి విశ్వాసం వారిని కాపాడుతూ ఉంది. ఏమని అంటున్నారు? ఈ దేవుడు అన్నిటిలో కూడా దేవుడే. ఆయన ఒక భూమి మీదే కాదు, ఆకాశంలో దేవుడు ఆయనే, సముద్రంలో దేవుడు ఆయనే, అంతటా కూడా ఆయన పూజ్యుడు. అదే మీకు అతిశయించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి పేరుగాంచిన వాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి దైవాలను ప్రకటించుకున్నటువంటి వారు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక దేశానికి పేరుగాంచినటువంటి వాడు. దేవుని పేరు అనేది అన్నిటిలో సృష్టి యావత్తు కూడా ఆయన యొక్క పేరుకి లోబడాల్సిందే. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన యొక్క పేరుకి సృష్టి అంతా కూడా, ఆకాశమైనా సరే, ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలైనా సరే ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞ కొరకు కనిపెట్టుకొని ఉంటారు. ఈ పరిశుద్ధుని యందు మన జీవితాలు ఫలిస్తాము. ఎలాగంటే విశ్వాసము ద్వారా మనము ఫలించేటువంటి వారమై ఉన్నాం. విశ్వాసము ద్వారా బలమైనటువంటి వాటిని వేరుతో సహా పెళ్ళగించి ఆ సముద్రంలో పడవేసి తొక్కుడు దొక్కితే కనపడకూడదు. ఇక ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక. చూద్దాం ఒకసారి యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. దేవుని ప్రజల ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి బలమైనటువంటి వాళ్ళైనా సరే ఒక్కొక్క బలమైనటువంటి పట్టణాన్ని, దేశాన్ని తొక్కేసుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు విశ్వాసము ద్వారా
రాజ్యాలను జయించినటువంటి దేవుని ప్రజలు తొక్కుకుంటూ వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి వారు దేవుని యొక్క విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. మీ దేవుడు మీ యొక్క బలం, మీ దేవుడు మీకున్నటువంటి ఆయుధం. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మా గుండెలను కరిగి నీరైపోయేటట్లుగా చేసి మా యొక్క బలాన్ని ఎప్పుడైతే మీ దేవుని గురించి మేము వింటూ ఉన్నామో ఆ సమయంలోనే మాకున్న బలాన్ని అంతటిని కూడా అదో పాతాళానికి దిగజారుస్తూ ఉన్నాడు. మీ దేవుడు పైన ఆకాశమందు దేవుడు, క్రింద సముద్రంలో అయినా సరే, భూమి మీద అయినా సరే, అంతటా మీ దేవుని యొక్క బలము పూజ్యనిదము, కీర్తించదగినది. ఈ మాట మాట్లాడుతూ ఉన్నది దేవుని చేతిలో బలి కావాల్సినటువంటి ఒక రాహాబ్ అనేటువంటి వేసి, అనగా దేవుని చేతిలో బలి కావటం అంటే అర్థం ఏంటంటే ఆ రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. నాశనము కావాల్సినటువంటి వారి మధ్యలో ఈమె ఉండి ఒప్పందం చేసుకుంటారు. మీరు నన్ను ఏమి చేయొద్దు, నా ఇంట్లోని ఏమి చేయొద్దు, నా ప్రాణంతో పాటు నా ఇంటి వారి ప్రాణాన్ని కాపాడమని దేవుని యందు నమ్మకం ఉంచి వారితో నిబంధన చేసుకుంటా ఉంది, ఒప్పందం చేసుకుంటా ఉంది. విశ్వాసం అనేది మన జీవితాలకి ఏం చేస్తుందంటే గొప్ప బలాన్ని తెచ్చిపెడుతుంది. ఎదుటి ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే, నా జీవితంలో వెనుకటి రోజుల్లో ఒక గొప్ప మేలును అయితే పొందుకున్నాను. దేవుడిని నమ్ముకోకముందు చెప్పాలంటే చాలా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా చెప్తా, చాలా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా చెప్తా. దేవుని యందు విశ్వాసం కొన్ని సందర్భాల్లో మీకు ఎదురవుతూ ఉంటారు. ఎవరంటే గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పనని, గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పనని పెట్టుకుంటూ ఉంటారు. గాడ్ అంటే ఎవరు? దేవుడు. ఏ దేవుడు? ఈరోజు రేపు ఒక 10 రూపాయలు బదులిస్తే ఆ 10 రూపాయలు ఇచ్చినోడు కూడా దేవుడు. అయ్యా నువ్వు దేవుడు అయ్యా అని చెప్పని అంటావు. ఆ మాట అనేది మనుషుల్లో కలిసిపోయింది. దేవుడు అంటే అది మనకు అందనటువంటి మాట. ఆ అందనటువంటి మాటని మనతో పాటు కలిపేసుకున్నారు. మన దేవుడు కూర్చొని ఆకాశ మండలాన్ని, అందులో ఉన్నటువంటి దేవదూతలని, సమస్తాన్ని సృష్టించినటువంటి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని యందు మన విశ్వాసం ఎలా ఉండాలంటే మనుషుల్లో కలిపేసుకున్నట్లుగా విశ్వాసం ఉండవద్దు. ఆమేన్. ఒకప్పుడు నేను అట్లాగనే దేవుడు అని చెప్పనని నమ్మకం ఉంచుకునేది. కానీ అందులో అసలు ఏ దేవుడు ఏ దేవుడు అని అడిగితే యేసుప్రభు అని చెప్పగలిగేంతగా విశ్వాసం అనేది కొద్దిగా ఉంచాను. పెద్ద తెల్లబట్టలు వేసుకొని ఇక బైబిల్ ఒకటి పట్టుకొని టీవీగా రోడ్ల మీద నడిచిపోయేంతగా కాదు. దేవుడు అని పేరు ఉండేది. సరే దేవుడు అని చెప్పాను. ఏ దేవుడు? యేసుప్రభు. మరొక మాట లేకుండా యేసుప్రభు అని చెప్పగలిగేంతగా అంత విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే తల ఎత్తుకునే విధంగా దేవుడిని నిలబెట్టడం. బలమైనటువంటివి రాజ్యాలన్నీ కూడా నశించిపోతా ఉంది. ఎరుకో పట్టణం ఏంది, అక్కడ ఉన్నటువంటి ఆ సిప్పోరు కుమారుడు అయినటువంటి బాలాకు, సంఖ్యాకాండాలో ఉంటాడు కదా బాలాకు, ఆ బిలామును తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఒక్క దెబ్బతో భస్మం చేసి వీళ్ళందరూ కూడా నాశనం కావాలి, నా మీదకే వస్తారు వీళ్ళు అని అనుకుంటా ఉన్నారు. నీ మీదకి వచ్చిన వాళ్ళు మనుషులు కాదు, దేవుడు. ఆమేన్. దేవుడు వారి మీదకు ఆ రాజ్యాల మీదకి వస్తూ ఉన్నాడు. ఆ రాజ్యాల మీదకి దేవుడు వచ్చినప్పుడు నువ్వు మనుషులను చూస్తే మనుషులు ఏ పాటి వాడు? దేవుని ప్రజలు వాళ్ళు, దేవుని యొక్క స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం మీదకి నువ్వు శాపాలతోటి లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి నేను శపిస్తా, నేను ఆట ఆడుకుంటా అంటే నువ్వు ఆట ఆడుకోవటానికి నువ్వు సరిపోవు. నీ బతుకు ఆట ఆడుకోవడానికి లేకుండా దేవుడు చేసేస్తాడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే అటు ఐగుప్తు మొదలుపెట్టినటువంటి ప్రదేశం మొదలుకొని వారు చేరుకునేటువంటి ప్రదేశం వరకు అన్నిటినీ కూడా దేవుడు చీల్చుతా ఉన్నాడు. ఏదో చిన్న చితక వాటిని కాదు, గొప్ప గొప్ప రాజ్యాన్ని.
ఆ రాజ్యాలలో ఒక ఆమె రాహాబు విలువ ఉంటుంది ఆ వేశ్యలకి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వారికి విలువ ఉంటుందా? ఏమాత్రం విలువ ఉండదు. ఒక్కొక్కడు డంబాలు పలికి బీరాలు పలికి మా రాజ్యం గొప్ప రాజ్యం, ఎవడొచ్చినా సరే చూసుకుందామని చెప్పాలని పెద్ద పెద్ద రక్షణగా ఏర్పాట్లు చేసుకున్నారు. అన్నీ కూడా గాలి వస్తే పూరి గుడిసెలు ఎట్లా దగ్గరిపోతాయి, అట్లాగా దేవుడు వచ్చిన వెంబడే ఆ ఎరుకో ఆ పట్టణానికి ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ అంతా కూడా వాళ్ళు ఏదైతే మాకు రక్షణగా ఉంటుందని విర్రవీగి బలమైనటువంటి వాళ్ళు మెడలు ఎత్తుకొని తిరిగారో వాళ్ళ మెడలన్నీ కూడా తీసివేయబడ్డాయి. వారిలో ఉన్నటువంటి ఒక ఎందుకు మాట్లాడుకోవటానికి కూడా అసహించుకునేటువంటి వాడు. అటువంటి ఆమె నమ్మకం దేవుని మీద ఉంచి తన ప్రాణంతో పాటు తన బంధువుల ప్రాణాలు, తన తల్లిదండ్రుల ప్రాణాలు కూడా, తన బంధువుల ప్రాణాలను కూడా కాపాడుతుంది. కొద్ది విశ్వాసమే. మా దగ్గర అది ఉన్నది ఇది ఉన్నది, మీ దేవుడు ఎంత, ఇదిగో నాకంటే గొప్పోళ్ళు కూడా నిర్భయంగా ఉన్నారు. నాకంటే గొప్పోళ్ళు నిర్భయంగా ఉన్నారు, వాడికి లేని భయం నాకేంది అని అనుకోవట్లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచుతావు, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఉపవాస వాగ్దానంలో దేవుడు మన వాగ్దానం మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 20వ వచనం, ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించింది. మనం దేవుని మీద ఎప్పుడైతే మనము నమ్మకం ఉంచుకుంటామో, మన విశ్వాసాన్ని మనము నిలుపుకుంటామో, మన స్థితిని మనం ఎప్పుడు చూడొద్దు. నేను ఇందాక చెప్పాను కదా, కొద్దిగానే చెప్పాను. తెల్లబట్టలు వేసుకొని బైబిల్ చేతిలో పట్టుకొని టీవీగా రోడ్డు మీద నడిచిపోయేంత క్రైస్తవ జీవితం అయితే లేదు. చెప్పాలంటే చెప్పుకునేంత కూడా కాదు. ఆ స్థితిలో కొద్ది విశ్వాసం, మనకున్నటువంటి కొద్ది విశ్వాసం ఏం చేస్తుందంటే మన మొర ఆయన ఆలోచించేటట్టుగా చేస్తాడు. ఒకవైపు రాహాబు అనేటువంటి వేశ్యను చూడండి. ఇప్పుడు కూడా దేశాల మీద యుద్ధాలు జరిగేటప్పుడు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా వారిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి ధైర్యంగా దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి అంతగానోగా వాళ్ళకి రక్షణ ఇచ్చింది. మరి మాకు కూడా ఇప్పుడు అన్నీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కదా, ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారికి ఒకటే రక్షణ ఉంటుంది, సామాన్యులైనటువంటి వారికి ఒకటే రక్షణ ఉంటుంది. యుద్ధం జరిగేటప్పుడు వారికి ఒక రక్షణ, మనకు ఒక రక్షణ ఏముండదు కదా. అట్లాగా ఆ పెద్దోనికి ఇచ్చినప్పుడు రక్షణ మనకుండదా అని అనేటువంటి ఆలోచన అనేది రాహాబు అనేటువంటి ఆమె ఏం చేస్తూ ఉందంటే, వద్దనుకోండి, మనకెందుకు, వాడు ఎట్లయినా పోను. దేవుని అందు విశ్వాసం ఏం చేస్తూ ఉందంటే ఆమెకి రక్షణ తెచ్చిపెడతా ఉంది, ఆమెను భద్రంగా కాపాడుతూ ఉంది. ఆయనకి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆయనకి ఎప్పుడైతే మన యొక్క విశ్వాసాన్ని అప్పగించుతామో, అప్పుడు మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. సమస్య అనేది తొలగిపోవాలంటే మనకి గొప్ప విశ్వాసం అవసరం లేదు. తెల్లబట్టలు వేసుకొని అందరి మధ్యలో పోయి దేవుడిని కనపరచుకుంటా ఎంత తోడికి ఎక్కడ కనపడాల అనేంతగా మనకు అవసరం లేదు. మన హృదయంలో కొద్ది విశ్వాసం, కొద్ది జీవితము, కొద్ది విశ్వాసం. ఆమె రాహాబు జీవితము ఏందో మనకు తెలుసు. ఆయన చూసేది విశ్వాసాన్ని, దేవుడు చూసేది విశ్వాసాన్ని, మనుషుల యొక్క స్థితిగతులను కాదు. ఆ విశ్వాసంలో మన యొక్క జీవితము సంరక్షించబడుతుంది. కొద్దిగా చాలు, పెద్దగా కొండలని లేకపోతే ఇంకా దేశాలను తలకిందులు చేసేంత విశ్వాసం కాకపోయినా సరే కొద్దిగా చాలు.
ఆయన చెప్పేది కూడా కొద్దిగా ఆవగింజ అంతా ఉంటే చాలు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొద్దిగా ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మనం నిలబడతాం, మనము నిలదొక్కుంటాం. ఈ విశ్వాసం మనల్ని నిలదొక్కేటట్లు చేస్తుంది. ఆమె మీకు ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. కొద్దిగా ఉంచండి విశ్వాసం. ఏ పరిస్థితి వచ్చినా సరే ఆ దేవుని ప్రజలందరూ కూడా వచ్చి ఆ పట్టణం మీద పడ్డప్పుడు ఏమవుతుందో అని చెప్పనని ఒకంత భయానికి గురి కావాల్సినటువంటి రాహాబు ఏమాత్రం కూడా అదురు బెదురు లేకుండా ఉన్నది. ఎందుకంటే ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని ప్రజల్లో కలిసిపోయింది, వారితో నిబంధన చేసుకుంది, కలిసిపోయింది వారితోటి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని ప్రజలతో నిబంధన చేసుకుంది. ఇంకా దేవుడే నశింపజేయడానికి వచ్చినప్పుడు దేవుడు నశింపజేసే దేవుని శత్రువులు ఆయన వెనుక ఉండకుండా ఆయనకు ఎదురుగా ఉన్నటువంటి వారిని ఆయన నశింపజేస్తాడు. ఆమె ఆల్రెడీ ఆయన వెనుక్కి వెళ్ళిపోయింది, ఆమెను నశింపజేయడు. విశ్వాసం అనేది మనల్ని స్థిరపరుస్తుంది. బలమైనటువంటి వాటిని నాశనము చేసే సమయంలో కూడా మనము సురక్షితంగా ఉంటాం. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తుండగా కృప కలిగిన దేవ, చెప్పబడినటువంటి వాక్యమును అనేకుల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి కొద్ది విశ్వాసం తండ్రి, ఆవగించేంత విశ్వాసము నీ ప్రజల యొక్క హృదయాలలో నాటి కాపాడమని, సంరక్షించమని పరిశుద్ధుడా, లోకం మీద బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో, బలమైనటువంటి పరిస్థితుల మధ్యలో వారికి ఉన్నటువంటి కొద్దిపాటి విశ్వాసాన్ని తండ్రి, నీ పేరు మీద పరలోకం తండ్రి, మీ పరిశుద్ధతను బట్టి మీ పేరు మీద నాయన నీ బిడ్డలకున్నటువంటి కొద్ది విశ్వాసాన్ని కాపాడమని, సంరక్షించమని, వారు నిలదొక్కునేలాగున మీ పరలోకపు కార్యములను తండ్రి ఘనముగా జరిగించమని. ఎందుకంటే వారి విశ్వాసం నియమించి ఉన్నారు కాబట్టి వారి విశ్వాసాన్ని కాపాడమని, మీకు మహిమను తెచ్చుకోమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.